హలో ఎవ్రీవాన్, వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్కి లంచ్కి వచ్చేసి నేను తెలంగాణ స్టైల్లో పచ్చిపులుసు అండ్ రైస్ పెట్టానండి. ఇంకా నేను పచ్చిపులుసు ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. ముందుగానే మనము చింతపండు నానబెట్టుకోవాలండి. చింతపండు నానబెట్టుకున్న తర్వాత ఇక్కడ పల్లీలు ఆల్రెడీ వేయించినవి ఉన్నాయండి. అవి నేను మిక్సీ పట్టేసాను. దాంట్లో కొద్దిగా మనము కారం పొడి, కొంచెం పసుపు వేసి కొన్ని వాటర్ పోసేసుకొని ఇంకా మనము ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఇది చింతపండు జ్యూస్ పట్టాం కదండి, మొత్తం దాంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలండి మనకు ఎంత కావాలో అంత. ఇంకా దాంట్లో ఈ పేస్ట్ ఉంది కదండి, ఈ పేస్ట్ మొత్తం మనం దాంట్లో వేసేసుకొని మొత్తము ఇంకా మనం కలుపుకోవాలండి నీట్గా. ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లో నేను సాల్ట్ వేయలేదు, సాల్ట్ వేసేసుకోవాలి. మనకు టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసేసుకున్న తర్వాతకు ఇంకా మనం దాంట్లో ఆనియన్స్ వేసేసుకోవాలండి. ఇంకా ఆనియన్ చిన్న చిన్న ముక్క అంటే నేను ఒక 2 ఆనియన్స్ వేసానండి. ఇక్కడ మీకు స్కిప్ అయినట్టుంది, ఒకటి ఆనియన్ కట్ చేసేటట్టు మీకు కనిపిస్తుంది. నేను 2 ఆనియన్స్ కట్ చేసి వేసేసాను. మనకు ఆనియన్స్ మనకు అది పచ్చిపులుసు తినేటప్పుడు ఆనియన్స్ మనం పంటికి నమ్ములుతుంటే చాలా మంచిగా అనిపిస్తుందండి. ఇంకా వేసుకున్న తర్వాత ఇక్కడ తాలింపు పెట్టేసండి. ఇందులో యాజ్ యూజువల్గా పప్పుకి ఎలా పెడతామో అలా పెట్టాలి, కాకపోతే ఇందులో వెల్లుల్లి రెబ్బలు మాత్రం వేయద్దు. ఇంకా నార్మల్గా కరివేపాకు ఇవన్నీ తాలింపు దినుసులన్నీ వేసేసి పెట్టాలి. ఒక 10 మినిట్స్ అలా వేడి చేయాలండి. వేడి చేసిన తర్వాత మనం ఇంకా రెడీ అయిపోతుందండి. మేము దీంట్లో అయితే నాకైతే షుగర్ కానీ బెల్లం కానీ వేసుకొని తింటే నాకు చాలా ఇష్టం అండి. ఇంకా నేను వేయలేదంటే మా హస్బెండ్ తినడని చెప్పేసి రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న